స్వామి టెంపుల్ తర్వాత ఇక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ డోన్కి వచ్చేసినాం రిటర్న్ డోన్కి వచ్చేసిన తర్వాత నేను రిటర్న్ వెళ్ళిపోతా అని చెప్పిన. అప్పటికే నైట్ అయిపోయింది. నేను రిటర్న్ వెళ్ళిపోతా అని చెప్పిన. లేదు మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మన టీం మన వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని నిన్ను పరిచయం చేస్తా అని చెప్పేసి కర్నూలుకి వెళ్దాము, నేను డిన్నర్ అరేంజ్ చేసిన అక్కడ కూడా అని చెప్పేసి చెప్తే, లేదు నాకు లేట్ అయిపోయింది నేను వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే వెళ్ళేటప్పుడు సమ్ అమౌంట్ ఈ ఏదైతే ఉందో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో మద్యపానం అది తీసుకుందాము అది ఇది అని చెప్పేసి నేను తాపిచ్చిర్రు. వెళ్ళే మార్గంలో తాగినాం, చేసినాం, అంత తాపిచ్చిర్రు. అంత వెళ్ళిన తర్వాత వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేయలేదు, ఏం అరేంజ్ చేయలేదు. ఒక హోటల్కి తీసుకెళ్ళిరు. ఆ హోటల్లో నన్ను డిన్నర్ అదేదైతే ఉందో చేశాము. ఎవరు హేమకాంత్ రెడ్డి, మధు రామావత్, నేను, ఇంకో ఇద్దరు ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వాళ్ళు. సో ఆ పర్సన్స్ ఎవరో కూడా నాకు తెలియదు. దాని తర్వాత వీళ్ళ టీం వీళ్ళు ఎవరినైతే పరిచయం చేశారు, ఈ ఫోటో ఎక్కడైతే ఉందో వీళ్ళందరూ ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ దాకా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళంతా నా టీము, మా టీం ఇదంతా అని చెప్పేసి హేమకాంత్ రెడ్డి, మధు రామావత్ అనేటోడు పరిచయం చేసింది. వీళ్ళిద్దరు పరిచయం చేసి వీళ్ళు సరదాగా నాతో నేను ఒక ఫోటో దిగుతా అన్న అంటే ఆ ఫోటో నేను ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ సెలబ్రిటీ బ్రదర్గా నన్ను అడుగుతారు, ఎవరైనా క్యాజువల్గా కూడా ఫ్రెండ్స్ ఉంటే అడుగుతారు కంపల్సరీ. సో అలా నేను ఇవ్వడం జరిగింది ఈ ఫోటో. సో ఫైనల్గా ఏదైతే ఒక టీవీ ఛానల్లో హేమకాంత్ రెడ్డి చెప్పడం జరిగిందో, సస్పెన్స్ లో పోతున్నామని చెప్పేసి వచ్చిన హేమకాంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు వినండి. ఆ ఊరికి పోయింది అప్పటికల్లా డబ్బులు ఇచ్చేసినాం. అంటే మా ప్రమేయం లేకుండా, అంటే మా పేర్లు తీయకుండానే, మా పేర్లు తీసి ఎక్కడ వసూలు చేసినట్టు లేదు. ఇక్కడ మా పేర్లు ఎక్కడ వసూలు చేసినట్టు లేదు. ఆ నోటి నుంచి ఆయనే చెప్తున్నాడు. ఓకే, అప్పటికల్లా డబ్బులు ఇచ్చేసినాం. మేలో అక్కడ పోయిన తర్వాత శివాన్ కలిసిన తర్వాత, అంటే ఆఫీస్ ఓపెనింగ్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అర్థమైందంట ఈ హేమకాంత్ రెడ్డి అక్కడ ఆఫీస్లో ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలియదు. నాకు కేవలం మధు అనేటోడు మాత్రమే తెలుసు. ఈ మధుతో పాటు ఆ రోజు అక్కని అప్రోచ్ అయిన ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయన రావడం మాత్రమే జరిగింది. ఆయన పేరు ఏదో ఉంటుంది సో ఆయన రావడం జరిగింది. వాళ్ళు మాత్రమే తెలుసు నాకు. వాళ్ళతో మాత్రమే ఈ ఫ్లాట్ డిస్కషన్ తర్వాతనే ఇవంతా జరిగింది. ఎప్పుడైతే ఏప్రిల్లో అక్క కలిసిందో, ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఆ డీల్ ఏదైతే మేము ఫ్లాట్ అమ్మాలి అని చెప్పేసి అనుకున్నాము, ఆ అమ్మాలి అన్న ఫ్లాట్కి సమ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ తర్వాత 1 monthలో ఇచ్చేస్తాను అని చెప్పేసి 1 month అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ 1 monthలో ఇవ్వలేకపోయినాడు. తర్వాత 2 months అయింది, 3 months అయింది. నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, మేము క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పేసి మేము ఆగస్ట్లోనే క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అది ఆగస్ట్ ఏదో డేట్ ఉంటుంది. దాని తర్వాత 3 months తర్వాత ఈయన భాగవతం బయటపట్టింది. ఏదైతే ఈ స్కామ్ ఏదైతే మైక్రో స్కామ్ ఉందో, ఆ మైక్రో స్కామ్ గురించి ఈయన పైన బయట ఆరోపణలు ఇట్లా వచ్చినాయి, ఈయన స్కామ్ చేసినాడు అని చెప్పేసి చెప్పగానే మేము షాక్ అయినాం. దానికి ముందే ఒక బాధితుడు నాతో చాట్ చేయడం జరిగింది. అది నేను మీడియా మిత్రులకు ఇస్తాను. నేను ఆయన ఏమన్నాడంటే నాతో, బ్రో మేము ఇట్లా మోసపోయినాం బ్రో, మమ్మల్ని మోసం చేసిర్రు, ఇట్లా మధు అనేటోడు ఆ రోజు వచ్చారు కదా మీరు, మీతో పాటు వచ్చిన ఒక మధు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు, ఇట్లా జరిగింది బ్రో, ఇట్లా ఫ్యాక్టరీ తీసుకుంటామని ఇట్లా మోసం చేసిర్రు మమ్మల్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు బ్రో, ఎట్లయింది, అవునా నిజమా అని చెప్పేసి నేను ఒక నార్మల్ కాన్వర్జేషన్ జరిగింది అక్కడ. సో ఈయన చాట్ చేసే దాని ప్రకారం ఈయన ఏం చెప్తున్నాడు, మా తప్పేమీ లేదు అన్నట్టు చాట్ చేసిండు. ఆ చాట్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా ఇస్తాను చూడండి. సో ఆయన ఏమంటున్నాడు, బ్రో ఇది ఎట్లా జరిగిందో మాకు తెలియదు బ్రో, ఇట్లా మీ ప్రమేయం లేకుండా ఎట్లా ఏంటి అని చెప్పేసి, మా ప్రమేయం లేనిదే, ఒకవేళ మా ప్రమేయం ఉండింటే ఈ పర్సన్ నాతో చాట్ చేసే విధానం వేరే ఉండేది. ఈ వ్యక్తి నాతో జస్ట్ కామన్గా మమ్మల్ని మేము మోసపోయాం బ్రో అని చెప్పేసి చాట్ చేయడం జరిగింది. అంతవరకే. నేను ఇక్కడ మీరు ఉన్నారు, మీ పేర్లు చెప్పి ఇక్కడ వసూలు చేశారు అనడం కూడా జరగలేదు. నాతో ఆర్గెంట్గా కూడా మాట్లాడలేదు. బ్రో మీరే చేశారు, ఇది మీరు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరగలేదు. దీంట్లో కేవలం బ్రో మేము మోసపోయినాము, మేము ఇట్లా జరిగింది, మాకు ఇట్లా ఈ ప్రాబ్లం అయింది, మేము ఆ ఎమ్మెల్యే త్రూ పోతున్నాము, మేము డిపార్ట్మెంట్ ఇట్లా కేసులు పెట్టాము అది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులు 60 నుంచి 80, 90 కేసులు ఏవైతే జరిగినాయో, ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు.
మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి. మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. మా మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా. తుల్జా భవాని మా అమ్మవారు తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా. మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్‌కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా.